నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. టీవీకే పార్టీ నిజానికి ఘన విజయం సాధించింది, కానీ అధికారాన్ని చేపట్టలేకపోతుంది. అధికారం చేతిలో ఉన్న చేజారిపోతుందేమో అనే సిచ్యువేషన్ ఈరోజు విజయ్కి వచ్చింది. మరి విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? గవర్నర్ కూడా తనకి రేపటి వరకు సమయాన్ని ఇచ్చారు, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యేలా మిగిలిన ఎమ్మెల్యేలని తెచ్చుకోండి అని. మరి ఇప్పుడు విజయ్ ఏం చేయబోతారు? ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నారు కాబట్టి 5 సీట్లు వచ్చని అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మిగిలిన వాటి కోసం ఎక్కడ చూస్తారు? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, ఒక పక్క డిఎంకే అన్న డిఎంకే కలిసిపోతున్నాయి, కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తాయని చెప్పేసి అంటున్నారు. మరో పక్క టీవీకేకేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, అయినప్పటికీ ఆయనకి ఇంకా సీట్లు తక్కువ అవుతున్నాయి. ఇటు ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలను ఇచ్చే సిచ్యువేషన్లో అయితే లేరు. మరి టీవీకే పార్టీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటమ్మా, అంటే తమిళనాడులో చాలా విచిత్రంగా ఎవరికి పూర్తి అధికారం ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వాల, మ్యాండేట్ ఎవరికి ఇవ్వాల. దాంతో కన్ఫ్యూజన్. కాకపోతే మన ఎలక్షన్ సిస్టమ్ అంతా కూడా నెంబర్ గేమ్, అంతే కదమ్మా. మీ మీద నాకు ఒక్క ఓటు వస్తే చాలు గెలుపు. ఆ ఒక్క ఓటు గురించి కోట్లు ఖర్చు పెడతారు. ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపం తప్ప మనం ఏం చేయలేం. మొత్తం వ్యవస్థను మార్చాలి, అది సిస్టమ్ను మార్చాలి. సరే, ఇప్పుడు మరి విజయ్ గారు మామూలుగా పెద్ద పార్టీగా అవతరించినా కూడా తమిళనాడులో ఆయన అధికార పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలి. నిన్న గవర్నర్ గారు అడిగారు అదే. సరే, మీకు కాంగ్రెస్ పార్టీ 5 ఇస్తున్నారు, 113 వస్తున్నాయి, అయినా ఇంకా 5, 6 తగ్గుతున్నాయి కదా, మీరు ఎలా చేస్తారంటే ఆయన కన్విన్స్ చేసుకోలేకపోయాడు ఆయన. ఎందుకంటే వామపక్షాల ముందు మద్దతు చెప్తే అనుకున్నారు, వామపక్షాలు వెనక్కి వెళ్ళిపోయి ఆయన డిఎంకేతోటే ఉంటామని చెప్పి వారన్నారు. ఇంకా చిన్న పీవీకే ఒకటి, డిఎంబీకే ఒకటి కొన్ని ఉన్నాయి కదా, అవి ఇంకా క్లారిటీ రాలేకపోతున్నాయి. ఈ సమయంలో నిన్న ఆశ్చర్యంగా డిఎంకే నేత స్టాలిన్, ఏఐడిఎంకే నేత పళనిస్వామి గారు వాళ్ళంతా కలిసి కలవడం, మాట్లాడుకోవడం, ఒక చర్చ వచ్చింది. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ రెండు కూటమి కలిస్తే 120, 122 వస్తాయి. కేవలం వీళ్ళిద్దరే కలిసారనుకోండి, అంటే మిగతా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, ఈ పార్టీలన్నీ డిఎంకేలో ఉన్నటువంటి పార్టీలు అవి ఏమి లేకుండా ఓన్లీ ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే మాత్రం 160 వస్తాయి. దాంతో కన్ఫ్యూజన్. అయితే దాంతోపాటు ఇప్పుడు ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు చెప్పడానికి కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను రకరకాలుగా అయిపోవడం, వాళ్ళు కూడా క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలోనే ఇదే సమయంలో ఇప్పుడు వెళ్ళి స్టాలిన్ గారిని రజనీకాంత్ గారు కలవడం, మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అనుమానాలు. అంటే ఎన్ని రకాల ఆప్షన్స్ వస్తున్నాయంటే రాజకీయాలు డైనమిక్స్గా ఉంటాయి. ఈ నెంబర్ సిస్టమ్ చూసారా, మీకు ఉదాహరణగా చెప్తున్నా. 2018లో కర్ణాటకలో ఇదే సిచ్యుయేషన్. అప్పట్లో 104 అనుకుంటా, 104 స్థానాలతోటికి బీజేపీ అధికారం అదంటే పెద్ద పార్టీగా అవతరించింది, కానీ మ్యాజిక్ ఫిగర్ రాలేకపోయింది. అప్పుడు ఏం చేశారు? 80 స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, 41 స్థానంలో ఉన్నటువంటి జేడిఎస్ రెండు కలిసి 41 స్థానంలో వచ్చినటువంటి జేడిఎస్ నేత కుమారస్వామిని సీఎం చేశారు. మరి అది నైతికమా అంటే ఏది నైతికం, ఏది అనైతికం? ఇప్పుడు సరే, టీవీకి సంబంధించి ఆయనకి 108 స్థానాలు వచ్చినాయి కాబట్టి ఆయనకి కొంతమంది ఏఐడిఎంకే స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారమ్మా. అది నైతికమా? ఎందుకు నైతికం కాదు అది? అంటే ఏడిఎంకేలో నెగ్గినటువంటి ఎమ్మెల్యేలని ఆ ప్రజలు టీవీకేకి డిఎంకేని కాదని ఏడిఎంకేకి ఇచ్చారు కదా. అటువంటప్పుడు ప్రజా తీర్పును వ్యతిరేకించి వాళ్ళు టీవీకేకి మద్దతు చెప్పారనుకో, దాని అర్థం ఏంటి? అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఎన్ని జరిగిన పక్షంలో, ఇటు డిఎంకే ఏడిఎంకే కలవని పక్షంలో, లేకపోతే ఏడిఎంకే వెళ్ళి టీవీకేకి సపోర్ట్ చేయని పక్షంలో, ఈ రకాలుగా ఆప్షన్స్ లేనప్పుడు ఖచ్చితంగా గవర్నర్ పాలన వస్తుంది. అవును, ఒకటి లేదు. రెండో ఆప్షన్ ఎలా ఉంటుంది? డిఎంకే ఏడిఎంకే కలిసి మనం ఈ కొన్ని దశాబ్దాలుగా మనం వేరువేరుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరైనా అధికారం షేర్ చేసుకుంటే, 2.5 సంవత్సరాలు డిఎంకే, 2.5 సంవత్సరాలు ఏడిఎంకే షేర్ చేసుకుంటే ప్రజల్లో ఏమైనా కొంచెం ఇబ్బందికర వాతావరణం వస్తుంది. కాబట్టి మధ్య మార్గంగా రజనీకాంత్ గారిని సీఎం చేయొచ్చుగా. అటువంటి ఆప్షన్ కూడా ఉన్నాయి అంటున్నారు. మనం చెప్తుంది కదండి, అటువంటి ఆప్షన్ కూడా ఉంది. రేపు పొద్దున్న ఏదో స్థానం ఖాళీ చేయించి అక్కడ రజనీకాంత్ గారిని పోటీ చేసి గెలిపించుకోవచ్చు. 6 నెలల ఛాన్స్ ఉంటుంది కదా. అప్పుడు ఈ డిఎంకేని ఏడిఎంకే మధ్యన ఈ కార్యకర్తల మధ్యన ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అంతే.
అంటున్నారు. ఇది ఎలా వస్తుంది? గతంలో యడ్యూరప్ప గారికి ఒక రోజు టైం ఇచ్చారు గవర్నర్ గారు. అవును ఇప్పుడు ఏమంటారంటే గవర్నర్ గారిని కేంద్ర ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుంది, అవును డైరెక్షన్ ఇస్తుంది. అవును ఎందుకు డైరెక్షన్ అవుద్ది? నేను అంటుంది ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే కొంతమంది ఏమంటారు, మొత్తం వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీలు డిఎంకే ఏడిఎంకే దశాబ్దాలకు విడిపోయి ఉన్నాయంటే చాలా హాస్యాస్పదం. ఎందుకంటారా, డిఎంకేలోంచే పుట్టింది ఏడిఎంకే. ఉమ్, సైద్ధాంతిక వైరుధ్యాలు రాలేదయ్యి, వ్యక్తిగత కక్షలతోటి, వ్యక్తిగత ద్వేషంతో, ఈగోతోటి రెండు కింద విడిపోయింది అది. అప్పట్లో కరుణానిధి గారికి ఎంజి రామచంద్ర గారికి వచ్చినటువంటి డిఫరెన్సెస్ తోటి డిఎంకే నుంచి ఏడిఎంకే వచ్చింది. ఉమ్, ఇంత నిజం చెప్పాలంటే ఈ కరుణానిధి గారు, ఎంజి రామచంద్ర గారు అప్పటికున్నటువంటి అన్నాదురావు గారి శిష్యులే కదా. అవును నేను అంటుంది ఈ రాజకీయాలు ఎలా అవుతుంటే ఈ రెండు భావ సారూప్యత రెండు పార్టీలు సైద్ధాంతిక వైరుధ్యాలు లేవమ్మా, రెండు ఒకటే. కేవలం ఏంటంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణానిధి గారికి, ఆ పార్టీకి ట్రెజరర్గా ఉన్నటువంటి ఎంజి రామచంద్ర గారు ఏమో పార్టీలో పార్టీ ఫండ్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి అని ఒకటి. రెండవ కారణం, ఎంజి రామచంద్ర గారి చరిష్మాను ఉపయోగించుకుంటున్నారు తప్ప అతను సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదని ఒక వాదన. వీళ్ళిద్దరి మధ్యన ఈగో క్లాష్ వచ్చిన తర్వాత అతను బయటకు వచ్చేసి పార్టీ పెట్టుకున్నాడు ఏడిఎంకే. సరే, తర్వాత ఆయన మరణాంతరం జయలలిత రకరకాలు ఇవన్నీ మనం చూసాం, అది వేరే విషయం. కాబట్టి ఒకే సైద్ధాంతిక భావజాలం ఉన్నవాళ్ళు. తమిళనాడులో ఈ ద్రవిడ పార్టీలు ఏంటమ్మా చేసేది, కొంచెం కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకం, హిందీ వ్యతిరేక ఉద్యమాలు, లేకపోతే కొంచెం ఏంటంటారు దేవుడికి వ్యతిరేకంగా నాస్తికత్వం అంటారు. లేకపోతే మరోసారి ఏమంటారు, ఒకే దేవుడు ఒకే మతం అంటారు. రకరకాలుగా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా హిందీ వ్యతిరేకులు, నార్త్ ఇండియాకి ఆర్యులకి వ్యతిరేకంగా ద్రావిడ సమాజంగా వాళ్ళు ఏదో కలవాలని ఉంటుంది. ఆ సిస్టమ్ వేరు అంతే తప్ప వాళ్ళేమి ఈ రెండింటి మధ్యన ఏ సైద్ధాంతిక వైరుధ్యాలు లేవు. నేను అంటుంది గవర్నర్ పాలన రావచ్చు, లేకపోతే మధ్య మార్గంగా రజనీకాంత్ గారిని సీఎం చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా టీవీకే పార్టీకి విజయ్ గారికి ఈ రెండు పార్టీలు ఎవరొకళ్ళు, మీ రెండు పార్టీలు అంటే ఏముంది, డిఎంకే రాదనుకోండి, ఏడిఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మద్దతు చెప్పొచ్చు. అవును, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. ఏదేమైనా ఆప్షన్స్ రకరకాలుగా ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్టుగా పాలిటిక్స్ డైనమిక్స్ ఉంటాయి. ఏదో ఈజీగా గెలిచినంత ఈజీ కాదు, అధికారంలో రావడం అంత ఈజీ కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. మరో చర్చ జరుగుతుందో పక్క నుంచి, ఒకవేళ అధికారంలోకి వచ్చిన విజయ్ ఎన్నాళ్ళు ఉండగలడు, ఎలా చేయగలడు, అతను ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తాయి నిధులు, ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది ఒక సమస్య. మళ్ళీ ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించిన అతని మీద, విజయ్ గారి మీదే కొన్ని కేసులు పడ్డాయి. హైకోర్టు కూడా తీసుకుంది, అతను పార్టీకి సంబంధించినటువంటి ఆదాయ ధృవపత్రాల్లో తప్పు కొన్ని విషయాలు చెప్పలేదు అనేటువంటి కేసు, ఆ కేసు కూడా తీసుకుంది. నలిగిపోతారు రాజకీయాలు అంటే అంత ఈజీ ఏం కాదు. అంటే సినిమాలో చూసి చేసినట్టు ఈజీ కాదు, నిలబడడం అంటే అంత ఈజీ కాదు. మరి ఇవన్నీ ఎదుర్కొని ఆయన సీఎం కాగలడా, లేకపోతే ఈ ఏమన్నా జరగవచ్చా అంటే కాలమే వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.